ఇది 25వ పారాయణం అని కూడా చెప్తున్నాం. బయట కూడా మీరు చాలామంది కూర్చున్నారు, మీరు పారాయణం కూడా చేస్తున్నారు. మాకు అక్కడ స్థలం దొరకదే అనుకోవకండి. మీరు కూడా రీడింగ్లో రావడానికి ప్రయత్నం చేయండి, రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకో పర్యం దొరుకుతుంది మాకు. మీరు ఆ లైన్లో ఉన్నారు కాబట్టి ఇంకొక పర్యం మీకు దొరుకుతుంది కాబట్టి మేము లోపల ఉండలేమే అనుకోవకండి. అందరూ అక్కడ కూడా నేను చూశాను, ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను. మీరు కూడా చదవండి, పారాయణం చేయండి. పారాయణం చదవటం, వినటం, చెప్పటం మహద్భాగ్యం మనకు. ఈ కలియుగంలో అటువంటి యోగం, అటువంటి తపస్సు మనందరికీ దొరికింది. ఇక మనం ప్రారంభం చేసుకుందాం, ఎక్కువ టైం మనం తీసుకోకుండా. పారాయణం చాలా ముఖ్యమైనటువంటిది. పిల్లలందరూ కూడా గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒక చిన్న మాట ఏమిటంటే, ప్రతినిత్యము ఒక అధ్యాయం చదవండి, ఏదో ఒక అధ్యాయం చదవండి. ఎంతమంది చదువుతున్నారు చేతులు ఎత్తండి. చాలా మంచి, ఎంత ఆనందం, ఎంత భాగ్యం. ఓకే, మీ ఇంట్లో కృష్ణుడు ఉంటాడు, ఖండితం ఉంటాడు. మీ చదువులు, మీ ఉద్యోగాలు, మీ సెటిల్మెంటు, ఇవన్నీ కూడా ఆ కృష్ణుడే చూసుకుంటాడు. అటువంటి నమ్మకాన్ని పెట్టుకుంటూ చదువుతున్నప్పుడు మీకు అన్ని సమస్యలు తానే మనకు పరిహారం చేశాడు. ఆ అర్థం తెలుసుకుంటే చాలు. పరిహారం అదంతా కదా, ఎక్కడా వెళ్ళాల్సిన పని లేదు, ఏ గురువుని ఎక్కడా అడగాల్సిన పని లేదు, ఏ డిబేట్లో పార్టిసిపేట్ చేయటం పని లేదు. అన్నీ ఆయనే చెప్పాడు. మీకు వచ్చేటువంటి సమస్యలు, క్వశ్చన్స్ ఏమున్నాయో ఆయనే వేశాడు, మళ్ళీ ఆయనే జవాబు చెప్పాడు. మళ్ళీ ఇంకోపారి మళ్ళీ మర్చిపోతామేమో మళ్ళీ కొన్ని శ్లోకాలతో జ్ఞాపకం చేశాడు. చెప్పిందే కూడా చెప్పాడు. అది గురువు లక్షణం. అది ఎప్పుడూ అంతే, రివైజ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ చెప్పిందే చెప్తూ ఉంటారు. అందుకని జ్ఞాపకం మనకు చేయటాని కోసం అటువంటి అద్భుతమైనటువంటి తపస్సులో మనమంతా ఉన్నాం కాబట్టి ఇక మనంతా కూడా ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు ఈరోజు ఈ వాళ్ళు మన పంచముఖ ఆంజనేయ స్వామి ఒక కమిటీ వాళ్ళు నిర్ణయించినటువంటి ఈ కార్యక్రమం చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. నిన్న ఈరోజు కూడా సాయంత్రం కూడా కార్యక్రమం ఉన్నది. అట్లనే పంచముఖ ఆంజనేయ స్వామివారు ఆ ఆలయ దాతలు, అక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా మన దత్తగిరిని కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. దత్తగిరి అనేటువంటిది ఒక క్షేత్రం మనకి, అదే మనకు గోపాల క్షేత్రం, అదే గోవర్ధనగిరి అనుకోండి. కలియుగంలో దక్షిణ తట్టు గోవర్ధనగిరి చిన్నది, అది అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ గోవర్ధనగిరి అప్పుడప్పుడు వెళ్ళి చూడండి, గిరి ప్రదక్షిణ చేయండి. మన దత్తపీఠంలో అదొక గిరినే మనకు అత్యంత ప్రసిద్ధి అయినటువంటి గిరి. అప్పుడప్పుడు వెళ్ళండి, క్రియాయోగం చేయండి. ఆ గిరిని రక్షిస్తుండేటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క భక్తులు అట్లనే కంటిన్యూ చేయండి, దాన్ని రక్షించండి, దాన్ని ఇంకా బాగా అభివృద్ధి అయ్యేటట్టుగా చేయండి అంటూ మన భగవద్గీత వాళ్ళు కూడా దానికి చేరుకుందాం. అందరూ మీతో పాటు నేను కూడా చేరుకుంటాను. సరే, నేను కూడా అక్కడ ఉండిపోతాను. అది చాలా బాగుంది. నవంబర్, డిసెంబర్, జనవరిలో వైకుంఠంలాగా ఉంటుంది, అద్భుతంగా చల్లగా ఉంటుంది ఆ కొండల మధ్యలో. ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుందాం. స్వామీజీ మీ దగ్గరికి అక్కడంతా వస్తున్నారు. మీరు నమస్కారాలు చేయకండి, ఊరికే మీరు చెప్తూ ఉండండి చాలంతే. నమస్కారం చేస్తే కాలు దగ్గర మీరు చేయి పెట్టేస్తే కింద పడిపోతాను, అందుకని కాకుండా అట్లా వస్తూ ఉంటాను, మీ దగ్గరికి చూస్తూ ఉంటాను. ఇక ప్రారంభం చేయండి.